చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అన్నట్టుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలవాటే. ఎగ్ పఫ్ గురించి గత 4-5 రోజుల నుండి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తుంది. ఆ రోజుకి 1000 తినేశాడు జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటిదంతా. దానికి కారణం అప్పట్లో లోకేష్ ఇంత తిన్నాడు అంటూ ఎయిర్పోర్ట్లో ఇంత తిన్నాడని 2 లక్షలు 3 లక్షలు బిల్లు చేశాడని ప్రచారం చేశారు. కాబట్టి దానికి కౌంటర్గా ఇది చేసుకొస్తున్నారు. పెద్ద ఎత్తున ట్రోల్స్ మీమ్స్ నడుస్తున్నాయి. ఇవాళ దాని మీద స్పందించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పేర్ని నాని స్పందించారు. అది నిరూపిస్తే గనక రాజకీయ సన్యాసం చేస్తానని ఒకసారి ఇందాం. మీ పదవులు అనుభవించడంలో మాత్రమే దృష్టి, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మీద దృష్టి పెట్టరు. ఇట్లాంటి తప్పుడు పఫుల వార్తల మీద దృష్టి పెడుతుంది తెలుగుదేశం పార్టీ. ఛాలెంజ్ చేస్తున్నాం. జిఐడి శాఖ మంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నాం. దమ్ముంటే ఇట్లాంటి తప్పుడు వార్తలు కాదు, మీ దగ్గర దస్త్రాలు ఉన్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులో దేనికి ఎంత ఖర్చు పెట్టారుంది, దా పఫులకి ఏం ఖర్చు పెట్టారు, దా అధికారికి గారండి. చావలేక, పాలించే సత్తా లేక, ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇట్లా తప్పుడు వార్తలు ప్రచారం. రైట్. ఇది ఎంతవరకు వాస్తవం అన్నటువంటిది ఇక్కడ ప్రభుత్వంగా ఏం మాట్లాడాల, పార్టీ సైలెంట్గా ప్రచారం చేస్తుంది. జనసేన అది ఫార్వర్డ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు.